ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరరామ్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, స్టాక్ మార్కెట్లో ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్దాం, అందులో ఇన్వెస్ట్ చేద్దాం, అది కూడా సిస్టమేటిక్గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఎస్ఐపి అనేది బెస్ట్ ఆప్షన్ అని మీరు చెప్తూ ఉంటారు కదా. అయితే ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేద్దాం, ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాక ఒక కేటగిరీని చూస్ చేసుకుందాం. అసలు ఏ కేటగిరీని బట్టి నాకు గోల్ ఓరియంటేషన్కి ఇది ఏ కేటగిరీ యూజ్ అవుతుంది, ఆ కేటగిరీ ఏ విధంగా రైజ్ అవుతుంది, ఇవన్నీ అంశాలు ఎలా తెలుసుకోవచ్చు అంటారు? మనం లాస్ట్ 10 years అంటే ఈరోజు మనం May 17th ఉన్నామండి. సో మీరు లాస్ట్ 10 years బ్యాక్ కనుక ఒక 10,000తో స్టార్ట్ చేస్తే ఒక డెకేడ్ బ్యాక్, ఒక డెకేడ్ మొత్తం 10 years పెట్టామనుకోండి, మీరు పెట్టిన అమౌంట్ టోటల్లీ 12 లక్షలు పెట్టారు ఒక డెకేడ్ మొత్తం మీద. ఈ స్మాల్ క్యాప్ కేటగిరీలో పెడితే దేంట్లో ఎంత వచ్చింది, మిడ్ క్యాప్లో పెడితే ఎంత వచ్చింది, లార్జ్ క్యాప్లో ఎంత వచ్చిందో నేను స్క్రీన్ షాట్ షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. ఓకే. అండ్ లాస్ట్ 6-7 years నుంచే క్వాంటా హవా నడుస్తుంది కాబట్టి వాళ్ళున్న ఏ కేటగిరీలోనే వాళ్ళు నెంబర్ 1లో ఉంటారు. ఇక్కడ చూడాల్సిందంటే కేటగిరీ అనమాట. అంటే స్మాల్ క్యాప్ కేటగిరీ యావరేజ్ మీద 20 వస్తుంది, యావరేజ్ మీద. మిడ్ క్యాప్ అనుకోండి యావరేజ్ మీద ఇది కూడా 18-19 దాకా వస్తుంది. లార్జ్ క్యాప్ అనుకోండి యావరేజ్ మీద 14 దాకా వస్తుంది. గుడ్ బ్యాడ్ మళ్ళీ వాటిల్లో కూడా వరస్ట్ పర్ఫార్మెన్స్ చేసినేమో తగ్గిద్ది, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇంకా ఎక్కువ రావచ్చు అనమాట. మొత్తానికి లార్జ్ క్యాప్ కేటగిరీ మనం చూసుకుంటే కనుక ఇక ఎక్స్పెక్ట్ 14% పర్ యానం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. అండ్ మిడ్ క్యాప్ కనుక తీసుకుంటే కనుక ఇక ఎక్స్పెక్ట్ 18-19% యావరేజ్ మీద. అండ్ స్మాల్ క్యాప్ కనుక తీసుకుంటే కనుక యావరేజ్ రిటర్న్స్ ఆల్మోస్ట్ నీకు 20-22% దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఈచ్ కేటగిరీ మధ్య ఒక 3-5% తేడా ఉందన్నమాట. యూజువల్గా ఒక మన నెలకి మనం 5,000 పెట్టామనుకోండి, ఒక 20 years టైం ఫ్రేమ్లో 1% అంటే 2 కోట్లతో సమానం. అది 1% అని లైట్ తీసుకోమాకండి. 1% నథింగ్ బట్ 2 కోట్లతో సమానం. అది మన కనుక 25 years కనుక పెడితే మీరు ఎస్ఐపి క్యాలిక్యులేటర్కి వెళ్ళేసి 5,000 అని పెట్టండి, 25 years అని పెట్టండి. ఇప్పుడు చూడండి 20కి 21కి తేడా ఎంత ఉంటుందో చూసుకోండి. ఈజీగా 2 కోట్ల తేడా ఉంటుంది. అంటే ఇది ఈఎంఐ రూపంలో చూస్తే ఈఎంఐ కట్టే వాళ్ళకి ఇబ్బందిగా అనిపిస్తుంది, ఎస్ఐపి కట్టే వాళ్ళకి. అందుకని లార్జ్ క్యాప్లో 14, దాంతో పోల్చుకుంటే మిడ్ క్యాప్లో ఒక 5 ఎక్స్ట్రా తీయచ్చు, మిడ్ క్యాప్తో పోల్చుకుంటే ఇది ఒక 2-3% ఎక్స్ట్రా తీయచ్చు. మీరు అలా అనుకుని బింగ్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా సరే మనీ అయితే బాగా గ్రో అవుతుంది. సో లాస్ట్ 12 lakh పెట్టిన వాళ్ళు క్వాంట్లో పెడితే 50 లక్షల దాకా వచ్చిందండి. క్వాంట్ స్మాల్ క్యాప్లో పెడితే. అండ్ మిడ్ క్యాప్లో పెడితే ఆల్మోస్ట్ 40 lakh దాకా వచ్చింది. అండ్ లార్జ్ క్యాప్లో పెట్టారనుకోండి, దీంట్లో నిప్పాన్ వాళ్ళది అనమాట, ఇది ఆల్మోస్ట్ 25 lakh దాకా వచ్చింది. స్మాల్ క్యాప్ అంటే లార్జ్ క్యాప్ అందుకని ఎక్కువ డబ్బు వస్తుంది స్మాల్ క్యాప్ కాబట్టి స్మాల్ క్యాప్ బాగు చేసుకోండి. మీరు ఏదైనా ఒక ఎసెట్కి వచ్చినప్పుడు టెక్నికల్గా మీకు ఆల్ఫా, బీటా, స్టాండర్డ్ డీవియేషన్, మీన్ రివర్సల్ అండ్ షార్ట్నీ రేషియో, షార్పీ రేషియో, టెక్నికల్గా వీటి ద్వారా రిస్క్ని అనలైజ్ చేస్తారనమాట. ఈ 6 things ద్వారా వాటిని అనలైజ్ చేసేసి బెస్ట్ ఆప్షన్ పట్టుకోవాలా. అయితే మనం ప్లెయిన్గా చూసుకున్నప్పుడు ఏంటంటే ఇంత టెక్నికల్ లోపలికి వెళ్ళి వాటన్నిటి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. లాస్ట్ 10 years యావరేజ్ మీద ఏదైతే విన్నర్ ఉన్నాడో నెక్స్ట్ డే కూడా వాళ్ళే ఉంటారు ఎక్కువ సార్లు. ఎందుకంటే మన పర్ఫార్మెన్స్ చూస్తుంది 1 day 2 day 1 week యాక్సిడెంటల్గా కాదు. కోవిడ్ అప్పుడు డౌన్ అప్పుడు, కోవిడ్ అప్పుడు అప్పుడు ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో అవి మనం యావరేజ్ చూస్తున్నాం అనమాట. అండ్ రెండోది సేమ్ సెక్టర్స్ రొటేట్ అవుతూ ఉంటాయి నిరంతరం, సేమ్ స్టాక్స్ రొటేట్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్ఫ్రా నడుస్తుంది అంటే నెక్స్ట్ 10 years అయితే ఇన్ఫ్రా రన్ కాకపోవచ్చు. ఇప్పుడు లాస్ట్ 4 years నుంచి టెస్టల్ డౌన్, ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి టెస్టల్ హాట్ కావచ్చు. అందుకని సెక్టర్స్ నిరంతరం రొటేట్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్క మార్కెట్లో కొన్ని ఫ్లేవర్స్ బాగా పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ బుల్ మార్కెట్లో అనుకోండి మూమెంట్ బాగా నడుస్తుంది బుల్ మార్కెట్లో. అంటే బేర్ మార్కెట్లో స్టార్ట్ అయింది అనుకోండి, బేర్ మార్కెట్ పట్టణం స్టార్ట్ అవుతాయి, క్వాలిటీ ఉన్న తక్కువ పడతాయి. క్వాలిటీ ఉన్న స్టాక్స్ అంటే ఈపీఎస్ రైజ్ అయిన కంపెనీస్ తక్కువ పడుతుంది అనమాట. రికవరీ స్టార్ట్ అయింది అనుకోండి, వాల్యూ ఎక్కువ ఉన్నాయి, క్విక్గా రికవర్ అవుతుంటాయి, క్విక్గా ఉన్నాయి. అంటే మార్కెట్ నెక్స్ట్ 10 years బుల్ మార్కెట్ ఉంటుందా, బేర్ మార్కెట్ ఉంటుందా, సడన్ మార్కెట్ ఉంటుంది, ఎవరు పెయిట్ చేయలేరు. ఒకవేళ నువ్వు పెయిట్ చేయగలిగితే కనుక రైట్ ఫ్లేవర్ కనుక తీసుకుంటే యూ కెన్ మేక్ మోర్ మనీ అనమాట. అందుకని ఫండ్ మేనేజర్ నిరంతరం స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఎందుకు కొన్ని ఫండ్స్ బెస్ట్ రిటర్న్స్ వస్తాయి, కొన్ని వరస్ట్ రిటర్న్స్ ఎందుకు ఏంటంటే వాళ్ళు మార్కెట్ కండిషన్ తగ్గట్టు ఉన్న స్ట్రాటజీ పిక్ చేస్తారు కాబట్టి. సపోజ్ క్వాంట్ ఉంది అనుకోండి, వాళ్ళు బాగా పిక్ చేస్తారు, వాళ్ళ దాంట్లో మూమెంట్ బాగా నడుస్తుంది ఇప్పుడు. ఓకే, మార్కెట్ పట్టణ స్టార్ట్ అయింది అనుకోండి, బహుశా ఎక్కువ డామేజ్ కూడా వాళ్ళకే వచ్చాము. అందుకని మార్కెట్ని బట్టేసేసి మార్కెట్ కండిషన్ బట్టేసి వాళ్ళు ఫ్లేవర్ తీసుకుంటారు. సో మనం ఇన్వెస్ట్మెంట్కి వచ్చినప్పుడు ఈ అల్ఫా కావచ్చు, లేకపోతే లో వాలటిలిటీ కావచ్చు, నీ ఫ్లేవర్ ఏంటి, అల్ఫా కావాలా, లో వాలటిలిటీ కావాలా, లేదు అంటే వాల్యూ కావాలా, లేదంటే క్వాలిటీ కావాలా, లేదంటే మూమెంటం కావాలా, ఏ టైపు మీకు ఫ్యాక్టర్స్ కావాలో ఆ ఫ్యాక్టర్స్ కరెంట్ మార్కెట్ రిలవెంట్గా ఉంటే కనుక ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. బుల్ మార్కెట్లో కొన్ని ఫ్యాక్టర్స్ బాగా పనిచేస్తాయి, బేర్ మార్కెట్లో కొన్ని బాగా పనిచేస్తాయి, అండ్ సైడ్ మార్కెట్లో కొన్ని బాగా పనిచేస్తుంటాయి అనమాట. అన్నిటికీ స్టాండర్డేషన్ ఉండదు.
అందుకని మ్యూచువల్ ఫండ్స్లో ఎవరు ఒక డెకేడ్ తర్వాత హీరోగా మిగలరు, నిరంతరం రొట్టె అవుతూ ఉంటారు అనమాట. అందుకని ఎఫిషియన్సీ ఉన్నంత కాలం మనం వాటిని ఉంచుకోవచ్చు అనమాట. ఒకప్పుడు ఆదిత్య బిర్లా వాళ్ళ మ్యూచువల్ ఫండ్ బాగుండేవి, ఇప్పుడు అన్నింటిలో డల్ అయిపోయారు వాళ్ళు. ఓకే, బీఎస్పీ వాళ్ళు ఒకప్పుడు టాప్లో ఉన్నారు, ఇప్పటికి వాళ్ళు అయిపోయారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఒకప్పుడు టాప్లో ఉన్నారు, ఇప్పటికి అన్ని డల్ అయిపోయారు. అండ్ ఎస్బీఐ స్లోగా డౌన్ అవుతుంది అన్నింటిలో పర్ఫార్మెన్స్ వాళ్ళే. అందుకని నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఇక్కడ. అందుకని ఎవ్రీ ఇయర్ ఇండెక్స్తో కంపేర్ చేస్తాం, టాప్ 5లో ఉంది అనుకుంటే మనం ఉంచుకోవచ్చు అట్లా అనమాట. సో మొత్తానికి ఇన్వెస్ట్మెంట్ చేద్దామని థాట్ రావడం ఇట్ సెల్ఫ్ ఇస్ గ్రేట్ అండి. అండ్ అది వచ్చిన తర్వాత మంత్లీ ఎంతకంత ఇన్వెస్ట్మెంట్ అండ్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో పెట్టుకుంటే కనుక ఎక్కువ డిస్కౌంట్ వచ్చింది అక్కడే, అండ్ ఎక్కువ వెల్త్ క్రియేట్ అయితే కూడా అక్కడ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ముఖ్యంగా స్మాల్ క్యాప్లో వెళ్దాం అనుకునే వాళ్ళు అగ్రెసివ్గా ఉండాల్సి ఉంటుందా, లేకపోతే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎక్కువ పడ్డప్పుడు యావరేజ్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ సేల్స్ వస్తాయి. మార్కెట్ కనుక నిఫ్టీ 2% పడిందంటే స్మాల్ క్యాప్స్ ఈజీగా 4 to 5% పడతాయి. ఎక్కువ డిస్కౌంట్ వచ్చింది కాబట్టి ఆ టైంలో ఎక్కువ యూనిట్స్ని కొనాల్సి ఉంటుంది. అలా కొనేలాగుంటే నీకు అది వర్క్ అవుతుంది అనమాట. రేపొద్దున మళ్ళీ బుల్ మార్కెట్ స్టార్ట్ అయినప్పుడు నిఫ్టీతో పోల్చుకుంటే ఇది మళ్ళీ 4-5% ఎక్కువ పెరిగింది కదా, అప్పుడు కావాలంటే నువ్వు అమ్ముకోవచ్చు 1 year తర్వాత. అండ్ ముఖ్యంగా ఎంప్లాయీస్ అనే వాళ్ళ కోసం కూడా ఈఎల్ఎస్ఎస్ కానీ లేకపోతే ఈటీసీ కోసం ఉందన్నారు కదా, ఈఎల్ఎస్ఎస్ నథింగ్ బట్ ఫ్లెక్సీ క్యాప్ అండి అది. అంటే వాళ్ళు స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ ఏ సెగ్మెంట్ అని పెట్టుకోవచ్చు. న్యాచురల్గా మార్కెట్ ఎలా మూవ్ అవుతుందని బట్టి వస్తుంది. నథింగ్ బట్ ఈఎల్ఎస్ఎస్ ఫ్లెక్సీ క్యాప్ ఎగ్జాక్ట్లీ. కాకపోతే 3 years లాక్ టైం ఉంటుంది. డెఫినెట్గా ట్యాక్స్ సేవర్ ఫండ్స్లో ఈఎల్ఎస్ఎస్ ఇస్ ద బెస్ట్ వన్ అండి. ఇయర్లీ యావరేజ్ మీద అది కూడా నీకు 18 to 20% వస్తుంది. డెఫినెట్గా ఈపీఎస్తో పోల్చుకుని, అది ప్రావిడెంట్ ఫండ్తో పోల్చుకుని, ఎన్పిఎస్తో పోల్చుకుని దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో అంటే ముఖ్యంగా స్పెసిఫిక్ ఫండ్స్లోకి వెళ్ళినప్పుడు ఎవరికైనా సరే స్టెబిలిటీ కావాలి, బిగ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. బట్ మీరు చెప్పిన విధంగా చూసుకున్నప్పుడు గ్రోత్ అనేది కంపారబుల్ విత్ స్మాల్ క్యాప్ అన్నప్పుడు తక్కువ కూడా ఉంటుంది. ఇలాంటి టైంలో మన దగ్గర మనం ఒక ఎంప్లాయీ, మన రెగ్యులర్ శాలరీ మీద బేస్ అయి ఉన్నాం అనుకున్న వాళ్ళకి ఏ ఫండ్ కరెక్ట్ అంటారు? నేను అంటుంది అదే, మీరు ఎంప్లాయీస్ కాబట్టి తక్కువ డబ్బు ఉంది కాబట్టి ప్లాన్ అకార్డింగ్ టు ది మనీ అనమాట. మనకు కొంచెం అగ్రెసివ్గా ఉండాలి తక్కువ డబ్బు ఎప్పుడైనా సరే. ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళు కన్జర్వేటివ్గా ఉన్నా పర్వాలేదు. అందుకని తక్కువ డబ్బు ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకోండి ఫస్ట్. నా నాలెడ్జ్ పెంచుకోవడం ద్వారా రిస్క్ ఎలా హ్యాండిల్ చేయాలో మీకు అర్థం అవుతుంది అనమాట. తద్వారా మార్కెట్లో పెట్టుకోవడానికి కుదురుతుంది. ఒకవేళ మార్కెట్ అంటే భయం, అప్ అండ్ డౌన్స్ ఇది లేదనుకుంటే గో ఫర్ లార్జ్ క్యాప్. మీకు కాకపోతే రిటర్న్స్ తగ్గుతుంది. మీకు సేఫ్టీ కావాలి, రిటర్న్స్ తగ్గిపోతాయి ఆటోమేటిక్గా. నీకు అల్ఫా కావాలంటే ఖచ్చితంగా బీటాని భరించాల్సిందే. బీటా ఎక్కువ ఉందంటే అల్ఫా కూడా ఎక్కువ ఉంటుంది. అందుకని ఉదాహరణకి ఇంటర్రిలేషన్ అనమాట. నువ్వు బ్యాంక్ డిపాజిట్లు ఎందుకు నీకు ఏం రావట్లేదంటే వాలిడిటీ కూడా ఏం లేదు కదా, పీస్ ఆఫ్ మైండ్ ఉంది కాబట్టి నీకు 8% వస్తుంది. నాకు కొంచెం మోర్ రావాలనుకోండి, నెక్స్ట్ నిఫ్టీ బీస్, సెన్సెస్ ఇలాంటి వాటిలో పెట్టుకున్నా తీసుకోవచ్చు. నాకు ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటే మంచి మ్యూచువల్ ఫండ్లో పెడితే యూ కెన్ మేక్ మోర్ మనీ. అట్లా ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క రిస్క్ ఇక్కడ ఉందన్నమాట. అందుకని దీని అన్నిటికీ వెపన్ ఏంటంటే నాలెడ్జ్, నథింగ్ ఎల్స్. నాలెడ్జ్ ఎక్కువ కొద్ది అంటే అది ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా బిహేవ్ చేయబోతుంది మనం ప్రిపేర్ అవుతాం కాబట్టి మనం దాన్ని హ్యాండిల్ చేయడం ఈజీ అవుతుంది. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.